హాయ్ అండి. 34 సైజ్ సాదా బ్లౌజ్ కటింగ్ చేసాం కదా నిన్న. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్కి మెడ పీసు కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ తీసుకుని మనం నడుము పట్టీ కోసం కొంచెం 1.5 ఇంచ్ ఉంచాం కదా, దాన్ని ఫోల్డ్ చేసి అటు చివర ఇటు చివర కొంచెం చిన్న స్టిచ్ వేసుకోవాలి. తర్వాత చేతి పని చేయడానికి మనకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిన్న స్టిచ్ వేసుకోవాలి. కటింగ్ వీడియోలో మనం మెయిన్ డాట్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర 4 ఇంచెస్ లెంత్లో మనం బ్యాక్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. 4 ఇంచెస్ లెంత్ పెట్టుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఉండేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. అలా రెండు పక్కల స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. డాట్కి 2.5 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడ మనం చిన్న కట్ పెట్టుకోవాలండి. కటింగ్ వీడియోలో నేను మర్చిపోయాను. ఇప్పుడు కట్ పెట్టుకున్న తర్వాత రెండు ఫ్రంట్ పార్ట్స్ పక్క పక్కన పెట్టుకోవాలి. హుక్స్ పట్టీలు రెండు ఒక దగ్గరకు వచ్చేలాగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత రెండు రైట్ సైడ్ మనం ఒక మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ 2.5 ఇంచు లెంత్లో మనం మార్క్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ డాట్ని ఇలా పట్టుకొని చంక రౌండ్ తిరిగే దగ్గర ఇలా పట్టుకొని మెయిన్ డాట్ దగ్గర ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మెయిన్ డాట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ యువతలకు మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గరికి ఈ డాట్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు హుక్స్లు పట్టి సగానికి ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ కిందకి మనం మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసి ఒక 3 ఇంచెస్ లెంత్లో మనం ఈ డాట్ కూడా వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసేసామండి. ఇప్పుడు అటుపక్కది కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ రెండు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో. షేప్ బెల్ట్ కోసం ఈ మెయిన్ క్లాత్తో పాటు మనం కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ ఏదైనా తీసుకోవాలండి. తీసుకొని ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకున్నామో ఆ క్లాత్ని కూడా అలాగే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు హుక్స్లు పట్టి గుర్తు కోసం మనం చిన్న కట్ పెట్టుకున్నాం కదండి హుక్స్లు పట్టి సైడు, అవి రెండు ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలి.
పెట్టుకుని మనం కట్ చేసుకున్న పీస్ కూడా పైన పెట్టి 2 స్టిచ్ చేసేయాలి కలిపి. అదేవిధంగా ఆ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసి ఆ ఖర్చు మెయిన్ క్లాత్ వైపు వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా ఫోల్డ్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. షేప్ బెల్ట్స్ 2 రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఆ షేప్ బెల్ట్స్ ఎలా లోడింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్, షేప్ బెల్ట్ మెయిన్ క్లాత్ 2 ఒకవైపుకు వచ్చేలాగా పెట్టుకుని దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఆ వెనక సైడ్ నుంచి మనం షేప్ బెల్ట్ని అటు సైడు ఇటు సైడు కలిపి స్టిచ్ చేయాలి. స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం లోపలికి లోడ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని బయటికి తీయాలండి. బయటికి తీసి అటుపక్క ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే లోడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలండి షేప్ బెల్ట్ దగ్గర. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం మెడ పీస్కి కట్ చేసుకున్నాం కండి, దాన్ని హుక్స్ పట్టి కాజా పట్టీకి ఒకవైపు హుక్స్ పట్టి ఇంకొక వైపు కాజా పట్టీకి తీసుకోవచ్చు. ఇప్పుడు హుక్స్ పట్టి సైడు మనం రైట్ సైడ్కి పెట్టుకోవాలండి. క్లాత్ రైట్ సైడ్కి పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ క్లాత్ని లోపలికి 2 ఫోల్డింగ్స్ వేయాలండి. 2 ఫోల్డింగ్స్ వేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. హుక్స్ పట్టి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కాజా పట్టి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. పట్టీకి రైట్ సైడ్ పెట్టాం కదండి క్లాత్, కాజా పట్టీకి రాంగ్ సైడ్ పెట్టాలి.
రాంగ్ సైడ్ క్లాత్ పెట్టుకొని పైన ఒక స్టిచ్ వేయాలి. ఇప్పుడు రైట్ సైడ్కి పెట్టి క్లాత్ 2 ఫోల్డింగ్స్ వేసి పైన ఒక స్టిచ్ వేయాలి. హుక్స్ పట్టీకి మనం రాంగ్ సైడ్కి 2 ఫోల్డింగ్స్ వేసాం కదా, కాజా పట్టీకి ఏమో రైట్ సైడ్కి 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్కి ఒక పక్క జాయింట్ పడద్దని చెప్పాను కదా, ఆ జాయింట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ పీస్లో కొంచెం క్లాత్ తీసుకొని కొంచెం అది ఎంతైతే ఉందో అంత సైజ్ చూసుకొని కట్ చేసుకొని అలా జాయింట్ చేసుకోవాలండి. చివర ఇలా ఫోల్డింగ్ చేయాలండి. చివర ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా రెండోది కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్కి జాయింట్ చేసుకుందాం. ఒక పక్క రైట్ సైడ్ ఆ రాంగ్ సైడ్ అటువైపు ఉండేలాగా పెట్టి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలండి. పైన మళ్ళీ టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలండి. ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలండి. అలాగే రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకోవాలండి. హ్యాండ్ పీస్ ఎలా జాయింట్ చేయాలో చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్ చివర హెమ్మింగ్ కోసం హెమ్మింగ్ పట్టి వేసాం కదా 1 ఇంచు క్లాత్తో, దాన్ని ఫోల్డ్ చేసుకొని అటు చివర ఒక స్టిచ్ ఇటు చివర ఒక స్టిచ్ వేయాలి. ఇలాగే ఆ హ్యాండ్ చివర కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకుందాం. ఫ్రంట్ సైడ్ కొంచెం కరువు తీసుకోవాలండి. అది ఎలా తీయాలో చూద్దాం. 2 ఇంచెస్ ఖర్చు మార్కింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకొని ఓ 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకొని లైట్గా అలా కరువు తీస్తే సరిపోతుందండి. ఫ్రంట్ సైడ్ గుర్తు కోసం ఒక చిన్న మార్క్ పెట్టుకుంటే సరిపోతుందండి, ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ షోల్డరు, బ్యాక్ పార్ట్ షోల్డరు అలాగే రెండో పక్క ఫ్రంట్ సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్స్ జాయిన్ చేసుకునే ముందు మనం ఫ్రంట్ పార్ట్ గుర్తు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అది ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి.
ఈ హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ తీసుకొని హుక్స్ పట్టి సైడు మనం కుడుతున్నట్లయితే హుక్స్ పట్టి సైడు ఆ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు చంక లూజ్ ఎంత ఉందో ఆ కొలత బ్లౌజ్ తీసి మెజర్మెంట్ పెట్టుకోవాలి. అక్కడ వరకు మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని వెనక బ్యాక్ పార్ట్ సగానికి ఫోల్డ్ చేసి మార్కింగ్ పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ కూడా సగానికి మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ ఖర్చు వరకు మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు నుంచి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా హుక్స్ పట్టి పెట్టి సైడ్ జాయింట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా 3-4 స్టిచ్చెస్ వేసుకోవాలి. చివర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు పక్కన కూడా అదే విధంగా సైడ్ జాయింట్ వేసేసుకోవాలి. కాజా పట్టి సైడ్ ఇప్పుడు మెడ పీసులు ఎలా వేసుకోవాలో చూద్దాం. 2 ఇంచెస్ క్రాస్ పీస్ తీసుకోవాలి. క్రాస్ పీస్ తీసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసిన బ్లౌజ్ తీసుకొని రైట్ సైడ్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ పెట్టుకొని ఈ క్రాస్ పీసులు రాంగ్ సైడ్కి తిప్పి ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ క్లాత్ని ఇటువైపు తిప్పి లోపలికి ఇంకో ఫోల్డింగ్ చేసుకొని ఆ కుట్టు బ్లౌజ్ మీద కాకుండా ఈ లోపల ఉన్న ఖర్చు పైన పడేలాగా ఒక స్టిచ్ వేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఇలా లోపలికి మడిచి హెమ్మింగ్ చేసుకోవటమే.